బైక్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పెట్రోల్ కొట్టించుకుంటారు, కానీ గీ విషయం అయితే ఎవరికి తెలియదు. వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గీ విషయం అయితే తెలుసుకోవాలి. మీది పెట్రోల్ బండి అయితే ఈ వీడియో చూడండి. పెట్రోల్ అని కనబడంగానే ఏమంటే పోయి పెట్రోల్ అని కొట్టించుకోకండి. పెట్రోల్ లో మీకు చాలా రకాలు ఉన్నాయని తెలుసా? తెలియకుండా నీ వీడియోలో చెప్తా చూడండి. మన ఇండియాలో ప్రస్తుతం అయితే 3 రకాల పెట్రోల్ అయితే మనకి లభిస్తుంది. మీరు పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు అక్కడ సాధారణ పెట్రోల్ ఉంటుంది, అలాగే స్పీడ్ పెట్రోల్ ఉంటుంది. వీటికి చాలా తేడా అయితే ఉంది. మన ఇండియాలో ప్రస్తుతానికి నార్మల్ పెట్రోల్, స్పీడ్ పెట్రోల్, అలాగే ప్రీమియం పెట్రోల్ అయితే లభిస్తుంది. వీటిల్లో స్పీడ్ పెట్రోల్ అలాగే ప్రీమియం పెట్రోల్ రెండు కూడా మనకి పవర్ పెట్రోల్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు నార్మల్ పెట్రోల్ గురించి చూస్తే దాంట్లో అయితే మనకి 87 to 91 ఆక్టేన్ తో అయితే వస్తుంది. ఆక్టేన్ అంటే ఏంటిదంటే ఇంజన్ రెసిస్టెన్స్, అది ఇంజన్ ని కాపాడుతుంది. ఈ పెట్రోల్ అయితే అన్నిటికంటే చీప్ ఉంటుంది, అలాగే ఇది చిన్న చిన్న వెహికల్స్ లో అయితే వాడతాం. ఇప్పుడు స్పీడ్ పెట్రోల్ గురించి చూసుకుంటే ఇదైతే మనకి 95 ఆక్టేన్ తో అయితే వస్తుంది. ఇది అనేది మనకి హయ్యర్ పర్ఫార్మెన్స్ కార్స్ లో అలాగే బైక్స్ లో వాడతారు. దీంట్లో ఇంజన్ కోసం స్పెషల్ గా అడిటివ్స్ అనేది యాడ్ చేస్తారు ఇంజన్ పర్ఫార్మెన్స్ కోసం. ఈ పెట్రోల్ మనకి XP95 అని రాసి ఉంటది. ఈ XP95 పెట్రోల్ మనం ఎక్కువ భారత్ పెట్రోలియం లో అలాగే ఇండియన్ ఆయిల్ బంకులలో చూస్తాం. నెక్స్ట్ పెట్రోల్ వచ్చేసి ప్రీమియం పెట్రోల్. ఇది అన్నది మనకి 95 to 100 ఆక్టేన్ తో వస్తుంది. ఈ పెట్రోల్ మిగతా వాటి కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఈ పెట్రోల్ మనకి ఎక్కువ హై పర్ఫార్మెన్స్ ఇచ్చే వెహికల్స్ లో అయితే వాడతాం. అలాగే ఈ పెట్రోల్ మనం హై ఎండ్ ఇంజన్స్ లో వాడాలి. ఈ పెట్రోల్ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. XP95 నుండి XP100 రేంజ్ లో వచ్చే పెట్రోల్ మనకి ఎక్కువగా ఇండియన్ ఆయిల్ బంకులలో దొరుకుతుంది. మనకి నార్మల్ పెట్రోల్ అన్ని బంక్స్ లో దొరుకుతుంది. స్పీడ్ పెట్రోల్ మాత్రం ఓన్లీ ప్రిఫర్ చేసిన బంక్స్ మాత్రమే సప్లై చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర పెద్ద వెహికల్స్ ఉంటే, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే వెహికల్స్ ఉంటే దాంట్లో పవర్ పెట్రోల్ మాత్రమే కొట్టేయండి. ఎందుకంటే ఆ పెట్రోల్ అనేది మీ ఇంజన్ ని కాపాడుతుంది. ఒకవేళ నార్మల్ పెట్రోల్ పెద్ద పెద్ద ఇంజన్స్ లో వాడారు అనుకోండి, ఎక్కువ రెసిస్టెన్స్ ఉండదు, సో ఇంజన్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.